రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిలోని రాష్ట్ర శాసనసభ ఆవరణలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ పాఠశాల శాసనసభ పేరుతో జరిగిన విద్యార్థుల మాక్ అసెంబ్లీ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. రాజ్యాంగ విలువలు అసెంబ్లీ సమావేశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు మంత్రి నారా లోకేష్ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. అసెంబ్లీ తరహాలోని విద్యార్థుల మాక్ అసెంబ్లీ జరిగింది. 175 నియోజకవర్గాల నుంచి 175 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. మాక్ అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా ఎం లీలా గౌతమ్, ప్రతిపక్ష నేతగా సౌమ్య, డిప్యూటీ సీఎంగా కోడి యోగి, విద్యాశాఖ మంత్రిగా చిన్మయి, స్పీకర్గా స్వాతి వ్యవహరించారు. ఈ మాక్ అసెంబ్లీలో విద్యార్థి ప్రతినిధులు అన్ని తామై ముందుండి నడిపించారు. బిల్లులు ఎలా పాస్ చేస్తారు, పాస్ చేసిన బిల్లు ఎలా ఆమోదం పొందుతుంది, ప్రతిపక్షం ఎలా వ్యవహరిస్తుంది, అధికార పక్షం ఎలా వ్యవహరిస్తుందో ఈ మాక్ అసెంబ్లీ ద్వారా విద్యార్థులకు తెలియజెప్పారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కె శ్రీకాంత్. నేను పత్తిపాడు నియోజకవర్గం నుండి బూర్ల రామాంజనేయుల సార్ తరపున నేను ఎమ్మెల్యేగా ఇక్కడికి వచ్చాను. ఈరోజు అసెంబ్లీలో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో అందరూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు ఈరోజు. సో సార్ సెక్రటరీస్ కానీ, సో లోకేష్ సార్ వాళ్ళు, గౌరవనీయులైన చీఫ్ మినిస్టర్ కానీ, సో అందరూ కూడా హ్యాపీగా ఈరోజు ఎండ్ అయింది. సో ఈరోజు నా ఫీలింగ్ అయితే ఫుల్ దిల్ ఖుష్ అనమాట. సో నేనైతే ఎమ్మెల్యేగా వెళ్ళాను. ప్రజల ఆరోగ్యం పైన కొన్ని సమస్యలను కూడా నేను రేపెత్తడం జరిగింది ఈరోజు. సో కాబట్టి ఈరోజు అనేది చాలా స్పెషల్ డే అనమాట నా లైఫ్లో. ఇట్ ఈస్ ఎ మెమరబుల్ వన్. థ్యాంక్ యూ. పేరు నవీన, ఆవిన్గడ్ నుంచి వచ్చాను. నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఇక్కడ పాల్గొనడానికి చాలా హ్యాపీగా ఉంది. నా పేరు కె ఇసాక్ కుమార్. నేను రాజమహేంద్రవరం నుంచి వచ్చాను, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. నేను ఇక్కడ మినిస్టర్ ఆఫ్ ఎంఏ అండ్ యూడీ కింద చేశాను. ఈ మినిస్ట్రీ అనేది నాకు ఎలాగుంటుంది, ఈ ప్రోగ్రాం ద్వారా అసెంబ్లీలో డెసిషన్స్ అనేవి ఎలా తీసుకుంటారో నేను తెలుసుకున్నాను. ఇది నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనేది ఇచ్చింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన నారా లోకేష్ గారికి, ఇంకా అదర్ మినిస్టర్స్కి ధన్యవాదాలు. సార్ నా పేరు సంధ్య సార్. నేను వీరవరం రాజమండ్రి రూరల్ నుంచి వచ్చాను సార్. ఇక్కడ అసెంబ్లీలో ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ ముందు మాట్లాడే ఛాన్స్ ఇచ్చారు సార్. నేనైతే వన్ ఆఫ్ ది ఎమ్మెల్యేగా చేశాను సార్. రూలింగ్ పార్టీలో క్వశ్చన్ రేస్ చేసే ఛాన్స్ ఇచ్చారు సార్. దానికి మాత్రం నారా లోకేష్ సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను సార్. మిగిలిన అందరూ దీన్ని కోఆపరేట్ చేసిన వారందరికీ థ్యాంక్ యూ సార్. నా పేరు పి వీర ఉదయశ్రీ. నేను కడప డిస్టిక్లోని మైదుకూరు కాన్స్టిట్యూన్సీ ఇక్కడికి వచ్చాను. ముందుగా ఈ ఐడియాని ప్రతిపాదించిన గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే అసెంబ్లీలోకి రావాలంటే ఒక మండల్లో, ఒక కాన్స్టిట్యుయెన్సీ మొత్తంలో పోటీ చేసి అక్కడ గెలిచి అక్కడ నుంచి ఇక్కడికి అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. కానీ మాకు చదువు వల్లనే ఈ అసెంబ్లీకి అడుగుపెట్టి మొత్తం ఇదంతా చూసి కౌన్సిల్ కానీ మొత్తం అంతా వీక్షించి మా అనుభూతిని పంచుకునే అవకాశం దక్కిందంటే చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఇది నాకు చాలా గర్వకారణంగా ఉంది. మేము ఇక్కడ ఇది జరిగిన తర్వాత నుంచి నాకు కొంచెం పాలిటిక్స్ పైన ఇంట్రెస్ట్ అనేది వచ్చింది. అంటే ఎలా బిల్స్ ప్రవేశపెడతారు, 0 అవర్ ఎలా ఉంటుంది, క్వశ్చన్ అవర్ ఎలా ఉంటుంది, ఇలా వీటన్నిటిపైన నాకు కొంచెం అవగాహన అనేది కలిగింది. ఇలా ప్రతి ఒక్క విద్యార్థికి ఇలా అవకాశం కల్పించి మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, తర్వాత కాన్స్టిట్యుయెన్సీ స్థాయిలో పోటీలు అనేవి నిర్వహించి వాళ్ళ టాలెంట్ని బయట పెట్టి ఇక్కడికి పిలుచుకొని రావడం అనేది చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. ఈ ఐడియా వచ్చినందుకు కూడా మన ప్రభుత్వంని మనము చాలా అభినందించాలి. తర్వాత సంవత్సరంలో కూడా ఇలా ప్రతి సంవత్సరము ఒక స్టేట్ ఈవెంట్గా దీన్ని పెడదామని గౌరవ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. దీనివల్ల మన రాష్ట్రానికే ఒక ఉన్నత గుర్తింపు అనేది వస్తుందని నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు. నా పేరు కే యోగవర్షిత. నేను కేజీబీవి బీకోడూలో 10వ తరగతి చదువుతున్నాను. నేను బద్వేల్ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చాను. నిజంగా ఇక్కడికి ఎవరు అంటే ఇంత గొప్ప గొప్ప వాళ్ళు కూడా రాని మాక్ అసెంబ్లీకి మేము ఇక్కడికి రావాల్సి వచ్చాము. స్టూడెంట్స్గా ఈ మాక్ అసెంబ్లీ అటెండ్ చేయడం కానీ, ఇక్కడ మాట్లాడడం కానీ, ఆ తర్వాత మాకు హానరబుల్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయాలు, ఆ తర్వాత 2047 నాటికి మన దేశం పూర్తిగా అభివృద్ధి చెందింది ఇలా చెప్పారు. కాబట్టి నాకు వీటన్నిటితో ఒక చిన్న అవగాహన అనేది కలిగింది. ఇంకా ఆయన ఇలా చెప్పడం, నారా లోకేష్ గారు ఇలాంటి ఐడియా ఒకటి ప్రవేశించి పెట్టడము, ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ పిల్లలకు ఒక చిన్న అవగాహన రావడం కోసం ఇలాంటి మాక్ అసెంబ్లీ నిర్వహిస్తామని చెప్పడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఆ తర్వాత నేను ఈ మాక్ అసెంబ్లీలో నా పొజిషన్ వచ్చేసి రెవెన్యూ మినిస్టర్ అనమాట. నాకు చాలా కొత్త అనుభవం అనమాట. చాలా నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నేను బద్వేల్ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చాను. నా పేరు నాగవైష్ణవి. నేను కడప డిస్ట్రిక్ట్ పులివెందుల కాన్స్టిట్యుయెన్సీ జెడ్పీహెచ్ఎస్ హిమకొండ హై స్కూల్ నుంచి వచ్చాను. ముఖ్యంగా ఇంతవరకు రావడానికి కృషి చేసిన మా సోషల్ టీచర్స్ కానీ, మా గైడ్ టీచర్స్ కానీ ఎంతో హెల్ప్ చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాక్ అసెంబ్లీ అయిన అనే ఐడియాని ప్రవేశపెట్టిన హానరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన నారా లోకేష్ గారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇలా చిన్న వయసులోనే ఇలా పెట్టడం ద్వారా పాలిటిక్స్లో కొంచెం ఐడియాలజీ వచ్చి చిన్నప్పుడే వాళ్ళకు ఇలాంటి
ఐడియా ఉంటే రేపు పొద్దున అయ్యాక వాళ్ళకు పాలిటిక్స్లో వచ్చే అవకాశం ఉన్నప్పుడు వారు మోడర్న్ టెక్నాలజీ నుంచి వచ్చారు కాబట్టి పాలిటిక్స్లో ఎంతో ఉన్నతంగా రానిగలదని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ ఐడియాలజీ ప్రతి సంవత్సరం కొనసాగాలని చెప్పారు. దానికి నేను ఎంతో ఆనందిస్తున్నాను. అండ్ చీఫ్ మినిస్టర్ గారితో మరియు హానరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారితో మరియు స్పీకర్ గారితో ఇలా నా అనుభూతి చాలా ఎంతో ప్రౌడ్గా ఉంది. ఇలా వాళ్ళతో ఉండడం వల్ల వాళ్ళు మాకు 0 అవర్ అసలు అసెంబ్లీ అంటే ఎలా ఉంటుంది, పాలిటిక్స్లో రియల్ అసెంబ్లీ ఎట్లా ఉంటుంది అవన్నీ చూపించి అవగాహన కల్పించారు. ఇలా ప్రతి పిల్లవాడికి చేపడం వల్ల వారు మంచిగా పాలిటిక్స్లో రానిగలదని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్తే. నేను ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి వచ్చాను. నా పేరు ఎస్వై ఆసిఫా. నేను వైవిఎస్ గర్ల్స్ హై స్కూల్లో చదువుతున్నాను. సో ఫస్ట్ ఈ మాక్ అసెంబ్లీ అనే ఐడియాని ప్రవేశపెట్టిన మన చీఫ్ మినిస్టర్కి అలాగే ఎడ్యుకేషనల్ మినిస్టర్కి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ మాక్ అసెంబ్లీ కండక్ట్ చేయడం ద్వారా పిల్లలకు లాస్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, 0 అవర్ అంటే ఏంటి, క్వశ్చన్ అవర్ అంటే ఏంటి అనే వాటన్నిటిపైన ఒక అవగాహన వస్తుంది. అండ్ నెక్స్ట్ దట్టు నేను ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఫస్ట్ మా పేరెంట్స్ హార్డ్ వర్క్, తర్వాత మా సోషల్ టీచర్స్, మా హెడ్ మాస్టర్ సార్ హార్డ్ వర్క్ వల్ల నేను ఇక్కడికి రాగలిగాను. సో నేను మా స్టాఫ్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు వీర మనోహర్. నేను జమ్మలమడుగు తాలూకా జడ్బీహెచ్ఎస్లో చదువుతున్నాను, కొర్రపాడులో. మాది కడప డిస్టిక్. ఇక్కడికి నేను మార్షల్గా సెలెక్ట్ అయ్యి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఐఏఎస్ పోస్ట్ ఇచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు. మమ్మల్ని ఒక విఐపీస్ లాగా చూస్తున్నారు. అసెంబ్లీ చూపించారు, లోవర్ హౌస్ అంటే ఏదో చెప్పారు, అప్పర్ హౌస్ అంటే ఏదో చెప్పారు, సీట్స్ అన్ని చూపించారు, ఎలా వార్త చూపించారు, అసలు ఈ అసెంబ్లీలో ఎలా ఎన్నికవుతారు, ఎలా బిల్లులు పాస్ అవుతాయి అవన్నీ చూపించారు. తర్వాత మాకు పార్లమెంట్లో మా అసెంబ్లీలో మొట్టమొదటి స్టూడెంట్ అడుగుపెట్టింది నేను. అది నాకు చాలా గర్వకారణంగా ఉంది. నా పేరు వి తేజ నరసింహాచారి. నేను 9వ తరగతి చదువుతున్నాను. నా మాది జిల్లా పరిషత్ బస్ స్కూల్ ప్లస్ కమలాపురం. నేను కమలాపురం కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చాను. అలాగే ఇక్కడ ఈ మాక్ అసెంబ్లీలో నా పాత్ర ఏంటంటే అపోజిషన్ పార్టీలో ఎమ్మెల్యే. అలాగే ఇక్కడ మంచి వాతావరణము మరియు మంచి అసెంబ్లీ. అలాగే మాకు లోయర్ హౌస్ ఏందో అప్పర్ హౌస్ ఏందో చూపించారు. అలాగే 0 అవర్, క్వశ్చన్ అవర్, బిల్లులపై చర్చ, డిస్కషన్ వంటి వాటిపైన అవగాహన ఎక్కువ కల్పించారు. అలాగే అసెంబ్లీ అంటే ఏంది అని పిల్లలకి అవగాహన చాలా కల్పించారు. ఇంతకీ ఎవరికి రాని అవకాశం మాకు వచ్చింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. This is Katyayani. I am from ZPHS school, Kakani, and it is in Nasirapet Mandal, Nasirapet consistency, and I am from Palnadu. Really, it's a great opportunity for me for being here, and my role in this section mock assembly is INPR ministry. I am very grateful for this, and also I am very thankful to our chief minister and education minister sir, because children ni baga develop cheyali అని ఉద్దేశంతో ఈ మాక్ అసెంబ్లీ పెట్టినందుకు చాలా థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. దీని యొక్క స్టేట్ ఎవ్రీ ఇయర్ ఇలాగే కంటిన్యూ చేస్తామని చెప్పారు. దానివల్ల మా జూనియర్స్కి మేము ఇంకా ఎలా ట్రైన్ అప్ అవ్వాలి, ఎలా ప్రాక్టీస్ అవ్వాలో కూడా చెప్పవచ్చు. హౌ ద లెజిస్లేటివ్ బాడీ, ఎగ్జిక్యూటివ్ బాడీ అండ్ జ్యుడిషియర్ బాడీ వర్క్స్, అండ్ వాట్ ఈస్ ద అసెంబ్లీ అండ్ వాట్ ఈస్ ద పార్లమెంట్ అండ్ వాట్ ఆర్ ద పాలిటిక్స్, ఇవన్నీ మాకు చాలా క్లియర్ కట్గా చెప్పారు. నాకు ఈ ఆపర్చునిటీ వచ్చి ఐఎమ్ రియల్లీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్. మై నేమ్ ఇస్ చరణ్య. ఐఎమ్ స్టడింగ్ 10th standard in ZPHS Kottapakonda. I am from Nasirapeta constituency. Today I am here to assemble the mock assembly. I act as an MLA. ఇక్కడికి రావడం వల్ల నాకు చాలా అవగాహన వచ్చింది. 0 అవర్ అంటే ఏంటిది, క్వశ్చన్ అవర్ అంటే ఏంటిది, పార్లమెంట్లో ఎలా ఉండిద్ది. మాకు రియల్ పార్లమెంట్ కూడా చూపించారు. దాంట్లో కౌన్సిల్, అసెంబ్లీ అవన్నీ చూసి వచ్చేసరికి కొంచెం అవగాహన వచ్చింది పాలిటిక్స్లోకి వెళ్ళాలని. నా పేరు కౌశిక్ మునింద్ర. నేను కొవ్వూరు నియోజకవర్గం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. ఈ మాక్ అసెంబ్లీ అనేది పిల్లలకి చాలా అవగాహన ఇస్తుంది. దేనివల్ల అంటే మామూలుగా కాన్స్టిట్యూషన్ గురించి చదువుకొని కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో పార్టిసిపేట్ చేసి అందులో టాప్ 3 వచ్చిన వాళ్ళు మాత్రమే తీసుకొస్తున్నారు. అలా టాప్ 3 వచ్చిన వాళ్ళు తీసుకొచ్చినందుకు అందులో నేను ఉన్నందుకు చాలా గర్విస్తున్నాను. ఇలానే కాకుండా ప్రతి సంవత్సరం ఇలా కంటిన్యూ చేయాలని గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాను. ఇలా ఈ అవకాశాన్ని అందించినందుకు మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ నారా లోకేష్ గారు, సీఎం సార్ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మై నేమ్ ఈస్ దీపిక. ఐఎమ్ స్టడింగ్ 10th class. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నారా లోకేష్ గారికి అలాగే నారా చంద్రబాబు గారికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు మాక్ అసెంబ్లీలో పార్టిసిపేట్ చేయాలనే అవగాహన ఉంది. నేను ఎవరితో ఎలా మాట్లాడాలో, వేరే వ్యక్తి వచ్చేటప్పుడు మనం ఇతరులతో ఎలా మాట్లాడాలో ఈ మాక్ అసెంబ్లీలో తెలుస్తుంది. లెజిస్లేటివ్ అసెంబ్లీ,
కౌన్సిల్ అసెంబ్లీ కూడా నారా లోకేష్ గారు చూపించారు. ఇంకా ఈ మాక్ అసెంబ్లీని ఇంకా కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ మాక్ అసెంబ్లీ స్టూడెంట్స్తో స్టార్ట్ చేశారు. మాకైతే చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఉంది. నేను నిడదవోలు నియోజకవర్గం నుంచి వచ్చాను. మా ఎమ్మెల్యే గారి పేరు కందుల దుర్గేష్ గారు. నేనైతే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. పార్టిసిపేట్ కింద ఉన్నాను. అలాగే మేము స్కూల్ లెవెల్ కానించి మండల లెవెల్ కానించి కాన్స్టిట్యూషన్ లెవెల్ దాకా వచ్చాను. నేను టాప్ 2లో సెలెక్ట్ అవ్వి నేను ఈ మాక్ అసెంబ్లీ దాకా వచ్చాను. మా టీచర్స్, మా పేరెంట్స్, డిఓ గారు వీళ్ళందరూ మాకు సహకారంతో మేము ఇక్కడ దాకా రావడం జరిగింది. థ్యాంక్ యూ అనండాలి. అలాగే నేను నారా లోకేష్ గారికి, చంద్రబాబు గారికి థ్యాంక్స్ చెప్పాలని కోరుచున్నాను. నా పేరు ఎస్ హేమ వినీత. నేను 10th స్టాండర్డ్ పల్నాడు డిస్టిక్లో జడ్పీ గర్ల్స్ హై స్కూల్ మార్చర్లలో చదువుతున్నాను. సో ఫస్ట్గా మాకు ఇంత గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చిన మన సీఎం సార్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కాన్స్టిట్యూషన్ గురించి బుక్లో చదువుకుంటాం. దాన్ని జస్ట్ నార్మల్గా చదవటం కాకుండా మనం దేన్నైతే విజువల్గా చూస్తాం కదా, దానివల్ల మనకి ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉండిద్ది. దీనివల్ల మనం అసెంబ్లీ ఎలా జరిగిద్ది, అందులో 0 అవర్ ఎలా ఉంటుంది, క్వశ్చన్ అవర్ ఎలా ఉంటుంది, అపోజిషన్ వాళ్ళు క్వశ్చన్ ఎలా వేస్తారు, మినిస్ట్రీస్ ఎలా ఉంటారు, అలాగే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే ఏంటి, ఇలాంటి వాటి గురించి తెలుసుకున్నాం. అలాగే మేము మా జూనియర్స్ నెక్స్ట్ ఇయర్ వస్తారు కదా, సార్ చెప్పారు ఇంకా ఇలానే ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారని. సో మేము నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి కూడా ఎలా పార్టిసిపేట్ చేయాలి అని ఒక అవేర్నెస్ అనేది కల్పించి, సో ఇంత గ్రేట్ ఆపర్చునిటీ, రియల్లీ ఇది మాకు లైఫ్లో ఒక హిస్టారిక్ and this is a great opportunity, and once again thank you for CM sir and education minister sir. Thank you very much. నా పేరు వి హరిచరణ్. నేను నిడదవోలు కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చాను, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. నేను ఇక్కడికి రావడానికి మా టీచర్స్, మా సార్స్ చాలా సపోర్ట్ చేశారు నాకు. మా ఫ్రెండ్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు. ఇక్కడికి రావడం చాలా పెద్ద ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీని ఎవరు మిస్ చేసుకోకూడదు. అసెంబ్లీలో మేము కూర్చొని ఎమ్మెల్యే స్థానంగా తీసుకున్నాం. కందుల దుర్గేష్ అనే నిడదవోలు ఎమ్మెల్యే స్థాయికి తీసుకున్నాం. చాలా బాగుంది. మళ్ళీ నిజమైన అసెంబ్లీలోకి వెళ్ళి మాకు నారా లోకేష్ గారు ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ ఎలా ఉంటుంది, అక్కడ అలా ఉంటుంది, ఎలా ఉంటుంది, అలా ఉంటుందని ఇంట్రడక్షన్ చేశారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ. నా పేరు టి సాయి సత్యగణేష్ సార్. నేను 9th క్లాస్ చదువుతున్నాను సార్. నేను రాజానగరం కాన్స్టిట్యుయెన్సీ ఈస్ట్ గోదావరి నుంచి వచ్చాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. మేము ఇక్కడికి రావడానికి స్కూల్ లెవెల్, మండల లెవెల్, డిస్టిక్ ఇది కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ ఇవన్నీ దాటుకుని వచ్చాను సార్. అక్కడ చాలామందితో పోటీ పడ్డాను సార్. అవన్నీ దాటుకుని ఇక్కడికి వచ్చామంటే దానికి కారణం మా టీచర్స్ సార్. మా సోషల్ టీచర్స్ మాకు ఎల్లప్పుడూ గైడెన్స్ అది ఇచ్చి మాకు అంతా బాగా చెప్పేవారు సార్. స్పీచ్లు అవి ఫోన్లో అది సేకరించి అంతా బాగా సెట్ చేసి ఇచ్చారు సార్. అందుకని ఇక్కడ వరకు వచ్చాను సార్. అలాగే సార్ ఇక్కడికి వచ్చాక మాకు అసెంబ్లీ అంటే కొద్దిగా అవగాహన ఉండేది సార్ రాకముందు సార్. కానీ ఇక్కడికి వచ్చాక మాకు పూర్తిగా అర్థమైపోయింది సార్. ఇక్కడికి వచ్చి మాక్ అసెంబ్లీలో నేను ఒక మినిస్టర్గా పార్టిసిపేట్ చేశాను సార్. నాకు ఇచ్చిన మినిస్ట్రీ పోస్ట్ ఏంటంటే టూరిజం, కల్చర్ అండ్ సినిమాటోగ్రఫీ సార్. నాకు అది ఇచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను సార్. అలాగే సార్ నేను మన చీఫ్ మినిస్టర్ అయిన చంద్రబాబు నాయుడు గారిని, అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన శ్రీ నారా లోకేష్ గారిని నేను ఈరోజు చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. అలాగే ఈ అసెంబ్లీలోకి కూడా నేను ఎప్పుడు వస్తానని అనుకోలేదు సార్. కానీ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఇద్దరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్. అలాగే అసెంబ్లీలోకి వెళ్ళాక కూడా నారా లోకేష్ గారు మాకు అంతా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. మాకంతా ఎవరెక్కడ కూర్చుంటారు, అసలు ఏం జరుగుతుంది, అసలు దీని రూల్స్ ఏంటి, ఇవన్నీ అయితే మాకు చాలా బాగా చెప్పారు సార్. ఇలాంటి ఆపర్చునిటీస్ మన గవర్నమెంట్ ఇంకా కల్పించాలని, మాకే కాకుండా మా జూనియర్స్కి కూడా ఇంకా ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. I am H. Chinmaysri from ZPHS Tiruchanur from Tirupati district sir, Chandragiri constituency. యాక్చువల్లీ నాకైతే హెచ్ఆర్డీ మినిస్టర్ ఇచ్చారు. మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి ప్లేస్లో నేను కూర్చోవడం అనేది ఆ ఫీలింగ్ అనేది చాలా పీక్స్లో ఉందన్నమాట. అంటే మనం ఇన్ని రోజులు ఇన్ని ఎఫర్ట్స్ పెట్టాం, వచ్చి మ్యాక్సిమం మేము 5 days అవుతుంది. ఈ 5 daysలో కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి ఎంతో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసాం. అసలు ఇక్కడ అసెంబ్లీలోకి వస్తామని కలలో కూడా అనుకోలేదు. అండ్ సీఎం సార్ గారిని, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారిని చూస్తామని అనుకోలేదు అనమాట. ఇక్కడికి వచ్చి వారు వచ్చారు, లోపలికి ఎంటర్ అయ్యారు, మేమైతే అలానే స్టన్ అయిపోయాం. అండ్ దెన్ మాకైతే కొన్ని సజెషన్స్ అనేవి ఇచ్చారు. అండ్ మేము
ఎలా అసెంబ్లీ అంటే ఏంటి, లోపల ఎలా ఉంటుంది, లోపల కౌన్సిలింగ్ అంటే ఏంటి అనేసి మాకు ఇప్పుడే ఇంతకుముందే మినిస్టర్ గారు లోపలికి తీసుకెళ్ళి అంతా చూపించారు. యాక్చువల్గా అసెంబ్లీ అంటే లోపలికి ఎవరికి పర్మిట్ లేదు, బట్ అటువంటి ఛాన్స్, మా గ్రేట్ఫుల్ ఛాన్స్ మా మినిస్టర్ గారు, మా సీఎం సార్ గారు ఇచ్చినందువలన ఐఎమ్ సో గ్లాడ్ ఆఫ్ దట్ సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు బి భవ్యశ్రీ. నేను తిరుపతి డిస్ట్రిక్ట్ తిరుపతి కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చాను. ఈ మాక్ అసెంబ్లీ అనేది మాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నారా లోకేష్ సార్ గారికి, సీఎం సార్ గారికి అండ్ స్పీకర్ సార్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మాలాంటి స్టూడెంట్స్కి ఇటువంటి గోల్డెన్ ఆపర్చునిటీ కలిగించినందుకు ఎంతోమందితో పోటీ పడి ఇక్కడికి వచ్చాము. 175 స్టూడెంట్స్ వచ్చాము. మాకు ఇటువంటి అవకాశం కల్పించి ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీ గురించి మేము చదువుకోవడమే కానీ ఇప్పుడు చూసింది లేదు. దీన్ని మేము ఎక్స్పీరియన్స్ చేయాలనేసి మా గురించి దృష్టిలో పెట్టుకొని నారా లోకేష్ సార్ గారు ఈ యొక్క మాక్ అసెంబ్లీ పెట్టడం జరిగిందనమాట. మాకు ఎంతో ఆనందంగా ఉంది దీంట్లో పాల్గొనడం. నేను ఆపోజిషన్ ఎమ్మెల్యేగా పాల్గొన్నాను. మన బిల్ పాస్ చేసేటప్పుడు మన ప్రభుత్వాన్ని మంచి క్వశ్చన్స్తో అడిగాను అనమాట. మంచి క్వశ్చన్స్ మేము ఎన్విరాన్మెంట్ బిల్ పాస్ చేస్తున్నప్పుడు నేను అపోజిషన్ మెంబర్గా నేను కొన్ని క్వశ్చన్స్ రేస్ చేశాను. ఆ క్వశ్చన్స్ నారా లోకేష్ సార్ని కూడా మెప్పించాయన్నమాట. సారే వచ్చి బాగా చేసావమ్మా, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని కూడా చెప్పేసి వెళ్ళారనమాట. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు వంశిక. నేను 10వ తరగతి చదువుతున్నాను. మాది ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం నుంచి వచ్చాను. ఇక్కడ ఇవాళ జరిగిన మాక్ అసెంబ్లీలో నేను అపోజిషన్ ఎమ్మెల్యేగా రోల్ ఇచ్చారు. ఇక్కడ చాలా బాగా మాక్ అసెంబ్లీ జరిగింది. అందులోనూ మన ఇండియాలో ఫస్ట్గా ఇక్కడ మాక్ అసెంబ్లీ కండక్ట్ చేయడం ద్వారా చాలా నేర్చుకున్నాను. నేను ఇక్కడ రాగలిగాను అంటే ఎన్నో కాంపిటీషన్స్ జరిగినాయి. ఆ తర్వాత అక్కడ నుంచి నేను బాగా సెలెక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి ఇవన్నీ తెలుసుకున్నాను. ముఖ్యంగా మన సీఎం సార్ని మీట్ అవ్వడం, తర్వాత మన హెచ్ఆర్డీ మినిస్టర్ని మీట్ అయ్యాము. మన హెచ్ఆర్డీ మినిస్టర్ అయితే మమ్మల్ని డైరెక్ట్గా అసెంబ్లీకి తీసుకువెళ్ళి ఆ తర్వాత కౌన్సిల్ దగ్గర తీసుకెళ్ళి ఒక ఫ్రెండ్స్తో ఎలా అయితే ఫ్రీగా ఉంటామో సేమ్ అట్లానే సార్ మాతో ఉండి అన్నీ ఫ్రీగా చెప్పారు. అసలు ఇక్కడి వరకు వచ్చామంటే చాలా గ్రేట్. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు సీఎం గారికి, హెచ్ఆర్డీ మినిస్టర్స్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు జిలికిత. నేను ఏలూరు జిల్లా నుంచి ఏలూరు కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చాను. నాకు ఇక్కడ రావడం చాలా ప్రౌడ్ఫుల్ మూమెంట్గా ఉంది. బికాజ్ నేను ఫస్ట్ టైం ఈ అసెంబ్లీని చూడడం అనేది, అండ్ దగ్గర నుంచి మన సీఎం సార్ని, హెచ్ఆర్డీ సార్ని చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. హెచ్ఆర్డీ సార్ దగ్గర నుండి మాకు అసెంబ్లీని మొత్తం చూపించారు. ఈ మాక్ అసెంబ్లీలో నేను పార్టిసిపేట్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నా పేరు బి అస్మిత సాయి. నేను కైగ్లూరు కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే తరఫున వచ్చాను. మేము నారా లోకేష్ గారిని అందరినీ కలిసాము. ఇట్ ఈస్ ఎ బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ మీ.